మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఆయన అరెస్టు తప్పదా అనేది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దీనికి ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 14 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో త్రుటిలో అధికారం కోల్పోగా లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఈ క్రమంలో కేసీఆర్ ను కేసులు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేసీఆర్ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మారడంతో మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అవేవి నిరూపితం కావడం లేదు. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయాలని కంకణంతో ఉన్న రేవంత్ రెడ్డి దానికి అనుకూలంగా కార్యాచరణ చేపడుతున్నారు. అయితే ఓటుకు నోటు కేసులో కేసీఆర్ తనను జైలుకు పంపించిన ఉదాంతాన్ని రేవంత్ రెడ్డి మనసులో పెట్టుకున్నారు. దీంతో కేసీఆర్ ను కూడా ఎలాగైనా జైలుకు పంపాలనే పగతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ ఇంకా నిరూపితం చేయలేదు. ఈ క్రమంలోనే గొర్రెల పంపిణీ పథకం ఒక అస్త్రంగా లభించినట్టు కనిపిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగినట్లు సమాచారం. దీనికి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు బలంగా చేకూరుస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది. అటు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగంపై ఈడీ రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలను సమర్పించాలని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకదారుల సహకార సమైక్య ఎండీకి ఈడీ లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఈ నివేదిక ఆధారంగా ఈడీ ముందడుగు వేసే అవకాశం ఉంది. రాజకీయంగా పరాభవం కోల్పోయిన కేసీఆర్ ను అరెస్టు చేయాలనే పట్టుదలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని గులాబీ పార్టీ వాదిస్తోంది. ఇప్పటికే ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకొని తమ పార్టీని దెబ్బతీశామని గులాబీ దళం ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు కేసీఆర్ ఈడీని అరెస్టు చేస్తే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని స్పష్టంగా తెలుస్తుందని చెప్పేందుకు ప్రతిపక్ష పార్టీ సిద్ధమైంది. కేసీఆర్ అరెస్టు కోసం రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరే అవకాశం కూడా లేదని గుర్తు చేస్తోంది. ఏదేమైనా తెలంగాణలో కేసీఆర్ అరెస్ట్ అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.